నమస్తే. మనం ప్రస్తుతం ఉన్న ఈ ప్లేసు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు అన్న గ్రామం. చేవెళ్ళకి జస్ట్ ఒక 20 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం. ఇదంతా కూడా 111 పరిధిలోని భూములు ఇవన్నీ కూడా. ఇక్కడ దాదాపుగా ఒక 55 మంది దళిత రైతులకు సంబంధించిన సమస్య ఇది. 55 కుటుంబాలు దళితులే. సో ఈ 55 మంది దళితులకి ఒక్కొక్కరి పేరు మీద 10 గుంటలు 20 గుంటలు ఎకరాలు కాదు, ఓన్లీ గుంటల భూమే ఉన్నది. ఇక్కడ ఎకరా భూమి వచ్చి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం 10 కోట్లు ఉండొచ్చేమో. సో పెద్ద ఎత్తున ఫామ్ హౌజులు రకరకాలుగా నిర్మించుకున్న వాళ్ళు ఉన్నారు. లీగల్గా అయితే ఏవీ లేవు, ఇల్లీగల్గా నిర్మించుకున్నవి ఇక్కడ ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దాదాపు ఎకరం 10 కోట్ల వాల్యూ చేసే భూమి మీద ఈ దళితుల భూముల మీద పెద్ద పెద్ద వాళ్ళ కన్నుబడ్డది. ముఖ్యంగా ఇందులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాకు సంబంధించిన బడా రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే 55 మంది రైతులు ఎప్పుడో దాదాపు దశాబ్దాల కాలంగా ఇప్పుడు వీళ్ళ తండ్రులు తాతల దగ్గర నుంచి వాళ్ళు కాస్తులో ఉన్నారు. ఇక్కడ దాదాపు ఈ ఏరియా అంతా ఒక 360 ఎకరాలకు సంబంధించిన భూములు, రకరకాల సర్వే నెంబర్లు ఉన్నాయి. వీళ్ళ సర్వే నెంబర్లు మాత్రం 240, 241 అండ్ 249. ఈ గొడవ అంతా 24 ఎకరాల 9 గుంటలకు సంబంధించిన గొడవ వీళ్ళది, ఈ 55 మంది రైతులకు సంబంధించి. ఇందులో మొత్తం ఎస్సీలే ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు లేరు, అంతా దళితులే ఉన్నారు. అయితే మొత్తం 360 ఎకరాల దీంట్లో రకరకాల సర్వే నెంబర్స్లో 360 ఎకరాల్లో చాలామంది మిగతా ఎవరైతే డబ్బులు ఉన్నారో ఆనాడు వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కానీ వీళ్ళు అమాయకులు పాపం, వీళ్ళకి ఏం తెలియదు, మనమే భూమిలో ఉన్నాం కదా, మన భూమి మీదకి ఎవడొస్తాడని చెప్పి ఎవరేం చేసుకోలే. సో వాళ్ళ చేసుకోకపోవడమే పాపం అయింది, చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే ఈ భూములు దాదాపు 24 ఎకరాల 9 గుంటల భూమిని వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకోలేదో, వీళ్ళు కాస్తులో ఉండి చేసుకోలేదో, 2021లో మొన్నటి కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో కొంతమంది కన్ను ఈ భూముల మీద పడ్డది. దాదాపు 24 ఎకరాల 9 గుంటల భూమిలో 240 సర్వే నెంబర్లో 7 ఎకరాలు ఉంది, 241 సర్వే నెంబర్లో 16 ఎకరాలు ఉన్నది, 249లో దాదాపు ఒక తక్కువ 30 గుంటల భూమి ఉన్నది. మొత్తం 3 సర్వే నెంబర్లు. ఆ 3 సర్వే నెంబర్లలో ఉన్న భూమి ఈ దళిత రైతులది. అయితే ఇక్కడ ఈ భూమి ఎవరిది, పాతగా ఎవరిది అని అంటే ఈ సీలింగ్ యాక్ట్ అంతకుముందు ఇవన్నీ మనకు తెలుసు కదా. ఈ 360 ఎకరాలు ఏం పేరైన పేరు పన్నాలాల్ పిట్టి మోతీలాల్ పిట్టి అని ఇద్దరు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన భూమి ఇది. దాని తర్వాత శరత్ బి పిట్టి అని వాళ్ళ కుమారుడు, ఇట్లా వాళ్ళకి సంబంధించిన భూమి. ఆ భూమి సీలింగ్ కింద వెళ్ళిపోయింది. దాని తర్వాత వీళ్ళు కొంత భూమిలో కాస్తులో ఉన్నారు, కొంత భూమి ఎవరైతే కాస్తులో ఉన్న వాళ్ళు, కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అయిపోయింది. ఈ కుటుంబం కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు లేరు ఇక్కడ, ఎవరు లేరు ఇక్కడ. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే 2021 నుంచి 6వ తేదీ 3వ నెల 2021 నుంచి ఈ దందా స్టార్ట్ అయింది. ఫస్ట్ రామరెడ్డి అనే ఒక ఆయన పేరు మీదకి వెళ్ళింది, శ్రీరామ్ రెడ్డి అనే ఆయన పేరు మీద. దాని తర్వాత సమ్మిట్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎవరైనా వైవి సుబ్బారెడ్డి, మీకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో టీటీడీ చైర్మన్గా వ్యవహరించిండు కదా, ఆయనే కదా, టీటీడీ చైర్మన్గా వ్యవహరించిండు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఆయనకు సంబంధించిన కుమారుడు, ఆయన పేరు విక్రాంత్ రెడ్డి, ఆయనదే ఈ సమ్మిట్ ఇన్ఫ్రా డెవలపర్స్. ఈ సమ్మిట్ ఇన్ఫ్రా డెవలపర్స్ మీదకి ఈ భూమి వెళ్ళింది. దాని తర్వాత ఇందులో చాలామంది చేతులు మారింది. దాని తర్వాత సుభాష్ రెడ్డి, ఈయన బాన్సువాడకు చెందిన ఆయన కొడుకు పేరు మీదకి వెళ్ళింది. విద్యాస్థలి ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని వాళ్ళ మీద కొంత భూమి వెళ్ళింది. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అని కొంత వాళ్ళ మీదకి వెళ్ళింది. ఇట్లా రకరకాలుగా ఇందులో కొంత భూమి చేతులు మారుతూ వస్తున్నది. ఇందులో మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి. ఆ మొత్తం వ్యవహారాలు చూస్తున్న శ్రీనివాస్ రెడ్డి అనే ఒక ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. నేను కూడా వీళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడితే, లేదు ఇది మా జెన్యున్గా మేము కొన్నాం, అది వీళ్ళకి డబ్బులు ఇచ్చినాం ఆల్రెడీ అని చెప్పే ప్రయత్నం చేస్తే, మరి డాక్యుమెంట్స్ తీసుకురండి అంటే ఇంతవరకు వాళ్ళు తెచ్చింది లేదు, సచ్చింది లేదు. ఈ రైతుల దగ్గరికి ఇవాళ నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఇంకా ఎవరెవరు దీంట్లో కుమ్మక్క అయ్యారంటే, ఒక అడ్వకేట్, ఆమె పేరేదో అరుణ అనే ఇంకొక అడ్వకేట్, ఆమె దాదాపు ఒక్కొక్క కుటుంబం దగ్గర నుంచి 50 వేల రూపాయలు వసూలు చేసింది. కొంతమంది దగ్గర నుంచి 1,00,000, కొంతమంది దగ్గర నుంచి 50,000, దాదాపు 30 లక్షల రూపాయలు ఆమె ఇంటింటికి తిరిగి వసూలు చేసి వాళ్ళతోని, ఈ శ్రీనివాసరెడ్డి వీళ్ళందరితోని కుమ్మక్క అయిపోయి ఈ రైతుల నోట్లు మట్టి కొట్టిరు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమంటారంటే, వీళ్ళందరికీ డబ్బులు పోయినాయి ఏనాడు అని అంటారు. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? ఎకరం 10 కోట్లు ఉంది. వీళ్ళకి వచ్చింది ఎంత? వీళ్ళకి
50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 4 లక్షలు 3 లక్షలు చేతిలో పెట్టి అయిపోయింది. వీళ్ళకి వచ్చింది ఎంత అంటే ఇప్పుడు 4 లక్షల రూపాయలు. అంటే 4 లక్షలకి మీరు డబ్బులు ఇచ్చినా కాబట్టి మీరు వదులుకొని వెళ్ళిపోవాలి అని అంటున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇందులో మరి వీళ్ళు కాస్తులో ఉన్నారు కదా, ఎట్లా వీళ్ళు ఆ భూమిలోంచి బయటకు వెళ్ళిపోయారు అని ఒక డౌట్ రావచ్చు. అధికారులు ఇక్కడ కుమ్మక్కయ్యారు. ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఓఆర్సీ, ఆ ఓఆర్సీని ఈ కాస్తులో ఉన్న రైతుల దగ్గరికి నుంచి రైతులకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిండు. ఎవరు? అధికారులు, లోకల్గా ఉన్న ఆర్డీఓ. ఆనాడు మరి ఎవరున్నారు 2021లో ఇక్కడ ఈ ఓఆర్సీ సర్టిఫికేట్ని వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ పేర్ల మీద ఈ దొంగలంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అసలైన ఈ రైతులు పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ భూముల మీదకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఇక ఈ భూముల మీదకి వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ భూమి మీది కాదు, మేము కొనేసినాం. అరే ఎట్లా కొన్నారు, అధికారులు ఎట్లా ఇచ్చారు, మేము కాస్తులో ఉన్నాం కదా, తరతరాలుగా మేము ఉన్నాం కదా అంటే లేదు సంబంధం లేదు, అసలు మీ పేరు లేదు, ఊరు లేదని. వీళ్ళు గతంలో శిస్తులు కట్టిరు, రకరకాలుగా వీళ్ళ ఆ భూమిలో అంతా ఎవరిని అడిగినా చెప్తారు వీళ్ళదే భూమి అని. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళని ఈ భూమిలోంచి తప్పించిరో చూడండి. ఇక వీళ్ళని పాపం చదువు రానులు కదా, అమాయకులు వీళ్ళు. మీకు డబ్బులు ఇస్తాం మీకు ఎందుకు అని మాయమాటలు చెప్పిరు, తెల్ల పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు. ఈ అడ్వకేట్ వీళ్ళని మోసం చేసింది. చివరికి వీళ్ళు ఆ భూమిలోంచి బయటికి రాగానే గోడ కట్టుకున్నారు, మొత్తం దర్జాగా కబ్జా చేశారు. ఇందులో ఒక 4 ఎకరాల ఎన్ని ఎకరాలు అయింది దానేది 4 ఎకరాలేమో డివివి దానయ్య అని ప్రొడ్యూసర్ మనందరికీ తెలుసు కదా. సో ఆయనది కూడా ఇందులో పార్టీ అని అంటున్నారు ఈ రైతులు. సో ఆయన ఏదో షెడ్ వేసుకొని అందులో నిర్మాణాలు చేస్తున్నాడు. సో ఎంత దారుణమైన విషయం చూడండి. 55 మంది దళిత కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఆనాడే వాళ్ళతోని మాట్లాడుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. వీళ్ళు చేసిన పాపం ఏంటంటే ఈ భూమిని పట్టా కింద మార్చుకోకపోవడం ఆనాడే. ఎంత దారుణం చూడండి. ఒకసారి రైతులతో మాట్లాడదాం. ఏం పెద్దవానికి ఏం పేరు? సాయిలు. ఎన్ని ఎకరాలు నీ భూమి? నా ఎకరం ఉంటుంది సార్. ఎకరా ఉంటుంది. మా అన్నదమ్ములము ఇద్దరు కలిసి 10 గుంటలు అయితే నలుగురు అన్నదమ్ములం మేము. ఎప్పటి నుంచి ఈ భూమి సాగు చేస్తున్నావు? నేను మా అయ్యన్న పర్సెంట్ చేస్తున్నాను సార్. నేను ఇప్పుడు 75 ఉన్నా నేను. ఓకే. ఇప్పుడు ఏ ఊరు? ప్రొద్దుటూరే మీది? సొంతం పొద్దుటూరే. ప్రొద్దుటూరే సొంతం పొద్దుటూరే నాది. ఇక కాకపోతే ఏంటంటే తెల్లు లేకపోతే పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎన్ని ఎకరం ఉండేనా నీకు? ఏం పంట వేసేది నువ్వు? నేను కంది పెట్టుకుంటుంటి, టమాటా చెట్లు వేసుకుంటుంటి. ఏ సంవత్సరం వరకు చేసినావు? మొన్నటిదాకా చేసి సార్, మొన్నటిదాకా చేసి. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది నీకు నా భూమి వేరే వాళ్ళ చేతులకు పోయిందని? మొన్న ఈ శ్రీనివాసరెడ్డి వచ్చాకనే తెలిసింది. అది ఏమన్నారు? వచ్చి నీదేం లేదు నువ్వు వెళ్ళిపోవాలి, నీదేం లేదు నువ్వు వస్తే పోలీసులు వస్తారు, జైలు కొట్టుకపోతారు, అది కొట్టుకపోతారు అంటే ఎక్కాల. సరే వచ్చే సార్ అని చెప్పని ఇది తీసుకున్నవలసి వచ్చింది. లేకపోతే వెళ్ళకపోతాం సార్ మేము. ఇక మీ కాగితాలు కూడా ఉన్నాయి సార్. నాది నాకు పన్ను కట్టే రసీదులు సార్. 2000 ఏ సంవత్సరం ఇది? 2000 సంవత్సరం, 2008. ఓకే. సో ఇప్పుడు ఈ భూమి మీది కాదంటారుగా మరి? ఇక కాదంటారు. ఇక దర్శనం నేను ఏం చేస్తాను, మేము ఏం తినలేము. ఈ రోడ్ మీద మనం వచ్చేళ్ళం సార్. మేము ఏదో ఆ కాలం దీన్ని బతికే కొడుకులో మేము. మతానికి ₹1 కూడా గతి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నేను కూడా ఆ రోజు మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు మాట్లాడినా కదా, మేము ఆల్రెడీ వాళ్ళకి పైసలు ఇచ్చేసినాం, మా దగ్గర తీసుకున్నారు, వాళ్ళ దగ్గరకి ఏమో 50 లక్షలు 60-70 లక్షలు ఇచ్చారు సార్. ఎంత మందికి ఇచ్చారు? అట్లా 8 మందికి ఇచ్చారు. 8 మందికి 50 లక్షలు ఇచ్చారు. మాకు ఆ తోటిగా మాకు కూడా ఇవ్వాలని మేము అంటున్నాం సార్. అట్లా అంటే మీకు ఇవ్వమాట చెప్పి ఇది గొడవ పెట్టేసారు. నీకెంత ఇచ్చారు? నాకు 4 లక్షలు. 4 అంటే ఇంటికెళ్ళి మళ్ళీ 50 లక్షలు పోయినట్టే. ఎవరికి పోయినాయి? ఈ మేడంకు, అడ్వకేట్ పోయినాయి. పట్టుకొని అది చేసుకోవాలి. అడగలేము వాళ్ళకి 50 ఇచ్చిన. అడిగితే నువ్వు కూడా కొట్లాడినట్టువి. మరి భూమిలో పోవడానికి లేదా నీకు? ఆడ గొడవ పెట్టినా కింద పోతాం. ఇక పోలీసులు వస్తారు, వాళ్ళు వస్తారు అని భయపెట్టాకలిగి పోకొని ఇక చేతగాని పాలని ఇంకేం చేస్తా, కింద ఊరికేసి కింద పడతా సార్. నేను నా బాధ కాదు. ఇక ఇప్పుడు ఎవరెవరు వచ్చి భూమి మీదకి ఆ రోజు లీడర్లు కానీ వాళ్ళు వీళ్ళు మస్తు మంది వచ్చారు. రాళ్ళు కూడా తీసుకున్నాము, వెళ్ళిపోయారు. అక్కడ దూరం వెళ్ళిపోయి ఎటు తిరిగి వచ్చి సలహా చేసి మీరు వెళ్ళిపోయినాడానికి పైసలు ఇచ్చి పోగొట్టారు. ఇక చురుకోళ్ళు వచ్చారు, ఎక్కడెక్కడ వచ్చారు. వాళ్ళు పెద్ద మంది, పెద్ద గుంపును తొలకొచ్చారు. పెద్ద గుంపు వచ్చింది. గుంపు వచ్చి నడువు అంటే మేము కూడా జరగలేము సార్. మేము కూడా గేటే పెడతాడు, పెట్టిన కూడా రాళ్ళు కూడా ఎత్తుకున్నాము. అబద్ధమే, ఆడేది ఏం లేదు. వాళ్ళు అక్కడ పోయారు. వచ్చాక శ్రీనివాసరెడ్డి చెప్పి ఆడ గుంజుకపోయి ఆడ కూర్చోబెట్టుకొని నిదానం చేసి మాట్లాడి మీకు ఇష్టమే అంటే గవే ఇచ్చి మీకు తర్వాత ఇస్తామంటే ఇక నమ్మినాం సార్ మేము. ఎమ్మెల్యే ఎవరు?
మా ఎమ్మెల్యే కాలే యాదయ్య కాలే కదా మరి కాలే యాదవ్ దగ్గరికి పోలే పోయినాము పోతే నీకు సగం మాకు సగం ఇమ్మన్నాడు ఆయన నీకు సగం నాకు సగం ఏమన్నాడు నీ సగం మాకు సగం అంటే ఆయన దగ్గర కూడా పోయినాం ఇప్పటికైనా మాట్లాడతాం మీ సగం మాకు సగం అంటే నీ భూమిలోకి వెళ్ళి ఇస్తున్నాం మా భూమిలోకి వెళ్ళి నీ సగం ఎందుకు చేయాలంటే నేనన్నా నీకు ఉన్నదే ఎకరం 10 ఎకరాలు ఉంటే సగం సగం అన్నా అనుకోవచ్చు ఏమో నీకు ఉన్నదే ఎకరం లేదు ఇందుకే సగం ఇవ్వంటే నీకెట్ చేయాలంటే నేనన్నా ఇప్పుడు మరి ఏది కొట్లాడుడేనా మరి ఎట్లా మీకు ఏం అడుగుతున్నారు మీరు భూమి అడుగుతున్నారా పైసలు అడుగుతున్నామంటే ఇక వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో సార్ ఇక మాకు వాళ్ళకి ఇచ్చాను ఇమానం సార్ మేము వాళ్ళకి ఇచ్చారంటే మాకేం బాధ లేదు అనుకున్నాం ఆ 8 మందికి ఇచ్చారు కదా అట్లా ఇస్తే మాకేం బాధ 8 మంది ఎవరు మా వాళ్ళే వాళ్ళు కూడా మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి మీకు ఎందుకు రాలే వాళ్ళ దగ్గర కొట్లాడిన మేము కొట్లాడలేము వాళ్ళు కాళ్ళు దగ్గర వాళ్ళు పోయారు మాకేమో ఏం లేవు వాళ్ళు కూడా మనోళ్ళేనా మనోళ్ళే అంతా మనకు ఎసుకోలే వాళ్ళు వాళ్ళ కాళ్ళు వాళ్ళు ఓకడ రాకడ వాళ్ళు తిరిగారు మేము తిరగలేము ఇక వాళ్ళు ఏం గొడవ చేస్తలేరు వాళ్ళు ఏం చేస్తలేరు ఇక మాకేమో కడుపు నొప్పి అయ్యో వాళ్ళకి అట్లా మాకు ఇట్లా నువ్వురా ఇట్రా ఇట్రా ఏం పేరు నీ పేరు కిష్టే ఎన్ని ఎకరాలు ఉంది నీది మాకు ఎకరం ఉంటది ఏమంటున్నారు మరి వీళ్ళు ఈ అందరూ ఇక గాయన అన్నట్టే సార్ ఇక మేము చెప్పేది మరి ఎవరు వచ్చారు మీ దగ్గరికి వీడికి ఎవరు వచ్చారు భూమి ఇది నాదని నాదని వాళ్ళు వీళ్ళు ఎవరో వచ్చారు వచ్చి ఆ తురుకులను తోలుకొచ్చి టెంట్ వేసి ఈ గోడ పెట్టిపించిండు ఆ గోడ కూడా రాలేతే షిప్ బంద్ చేయించి కూడా పోయినాము ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డితో నువ్వు మాట్లాడలేదా మేము మాట్లాడలేము మీ ఊరు సర్పంచ్ ఎవరు నరసింహారెడ్డి మరి సర్పంచ్ ఏమంటాడు ఆయన ఏమంటాడు ఆయన ఏమంటున్నాడు అంత ఊరు పెద్ద మనుషులు కూడా ఇంకా ఎవరేమనలేరు ఎన్నేళ్ల నుంచి మీరు సాగులో ఉన్నారు ఇక్కడ మేము గిత పోర్లం ఉన్నాము మీరు అప్పుడు అది పెద్ద మామిడి తోట ఉండేది ఆ మామిడి తోట కొట్టి నుంచి కబ్జాలకు వచ్చింది వాళ్ళు ఏమంటారంటే మీకు ఇలా ఆల్రెడీ పైసలు ఇచ్చినావు అయిపోయింది ఇప్పుడు అవతల 50,000 ఇచ్చారు సార్ మాకేమో 50 లక్షలు వాళ్ళకి ఇచ్చారు మరి మాకు మేము కట్టిన పైసలు మాకు కూడా ఇవ్వలేదు కదా మరి మేము లక్ష కడితే 3 లక్షలు ఇచ్చారు మాకు లక్ష వరకు కట్టినావు అమ్మేయడానికి అడ్వకేట్ కి మేడానికి తెల్ల పేపర్ మీద సంతకాలు తీసుకురా మీ తెల్ల పేపర్ ఎందుకు పెట్టినవారు తెల్ల పేపర్ మీద పెట్టొద్దుగా అదేమ్మా నేను పెట్టలే మా కొడుకు ఇస్తే మా కొడుకు పోయి కట్టి పెట్టించుండు పైసలు కావాలంటుందా అంటే ఇప్పుడు మీతో ఎవరెవరు చర్చలు జరిపారు అంటే ఉంటారు కదా పెద్ద మనుషులు అంతా కలిసి మీకు వస్తుంది మీరు ఇచ్చేయరని అన్నారా ఆమెనే చెప్పింది ఎవరు చెప్పలేరు అడ్వకేటే వాళ్ళిద్దరు వాళ్ళు వచ్చారు వాళ్ళే చెప్పారు ఎవరు చెప్పలేరు అడ్వకేట్ భార్య భర్తలు వచ్చారు ఇప్పుడు ఆమెతో కూడా నేను ఆ రోజు మాట్లాడితే ఏమంటది అంటే ఇలా ఆల్రెడీ అన్ని ముట్టిన వీళ్ళకు ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు తర్వాత వాళ్ళ దగ్గర తీసుకున్నారు అని అంటారు మేము ముట్టలేము మాకు చేయలేము సార్ ఆ పైసలు ఇవ్వలేదు మాకు మీకు సర్టిఫికెట్లు ఇప్పిస్తా మీ పేరు పట్ట చేసిస్తా అది ఇవన్నీ చెప్పింది ఏం చెప్పలేదు ఎక్కడెక్కడ అంత గోల్మాల్ చేసింది ఇంకెవడుతుంది భూమి మీదమ్మా మీ పేరు ఏం పేరు సంతోషం మేడం ఓకే మీది ఎక్కడ ఉండే ఈ భూమి అక్కడ రోడ్ కి సార్ అక్కడ ఇక్కడ రోడ్ కి సార్ ఆ గేట్ మీరు మైక్ పెట్టినప్పుడు ఏమో నోట్లకెళ్ళి మాట వెళ్ళదు పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అరుస్తున్నారు మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలమ్మా మీది 20 గుంటలు సార్ 20 గుంటలు అంటే 20 గుంటలు అంటే అరెకరం ఉంది అరెకరం ఉంటుంది మరి ఎంత ఇచ్చారు మీకు మాకేమి ఇవ్వలేదు సార్ కొంతమందికి 3 లక్షలు 4 లక్షలు అయ్యి మాట్లాడిండు మా సార్ గిన ముందుకై మాట్లాడిండు మాట్లాడిన తర్వాత ఫస్ట్ శ్రీరామ్ రెడ్డితో మాట్లాడిన తర్వాత సరే చేస్తా అని చెప్పేసి అన్నాడు అన్నాక శ్రీనివాస్ రెడ్డి ఈయన వచ్చిండు ఈయన వచ్చినాక ఈయనతోటి మాట్లాడినాక సరే ఇస్తున్నాం ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పేసి అన్నారు అన్న తర్వాత మాట్లాడేసి వచ్చిండు మా సారు ఇస్తా అంటే కొన్ని ఇస్తే ఎట్లా తీసుకుంటామో అట్లా కాదు అందరికి న్యాయం చేయాలి అంటారని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి మాట్లాడి వచ్చిన తర్వాత వారం రోజులకి మా సార్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సార్ చనిపోయిన తర్వాత నేను బయటికి రాలేదు మా బాబు వచ్చిండు మా బాబు వస్తే శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చిండు సార్ ఇక్కడ సబ్వేర్ కాడికి వచ్చేసి మాట్లాడిండు మాట్లాడితే అవును మీ డాడీ ముందుకై మాట్లాడి చేసిండు కదా ఇస్తా అని చెప్పేసి అన్నాడు సరే ఇస్తాడేమని చెప్పేసి అనుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా ఇస్తలేడు అని చెప్పి 2-3 సార్లు అడిగినా వేరే వాళ్ళతో అడిగిస్తే ఇవ్వలేదు సార్ ఇవ్వకపోయేసరికి మేము భీంభరత్ దగ్గరికి వెళ్ళినా నేను మా బాబు వెళ్ళి అన్న ఇట్లా ఉన్నది మా పరిస్థితి మా సార్కి నా బాగానే డబ్బులు అయినాయి హాస్పిటల్లో మా పరిస్థితి మంచిగా లేదు నాకేం తెలియదు బయట అని చెప్పేసి అన్నాం సార్ అంటే సరే అమ్మా అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి తోటి భరత్ అన్న మాట్లాడిండు భీంభరత్ అంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి లాస్ట్ టైం ఓకే అంటే కాంగ్రెస్ లో తిరిగిండు సార్ మా సార్ సరే అని చెప్పేసి అన్న దగ్గరికి వెళ్తే మాట్లాడిండు సరే నాగేష్ చాలా ప్రాబ్లం లో ఉన్నారు వాళ్ళు అంటే సరే అని చెప్పేసి అన్నాడు
అన్న తర్వాత 2-3 నెలలు చూసినాము, ఇంకా పోలేదు. మా బాబుని మళ్ళీ ఒకసారి పంపిస్తే సరే మాట్లాడుతున్నాను, మళ్ళీ మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఇక్కడ రెడ్డి ఉంటాడు, ఉదయ్ మోహన్ రెడ్డి అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ అని. ఇట్లా నాగేష్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, కొంచెం వాళ్ళని చూడని చెప్పేసి భరత్ అనే చెప్పిందంట. ఆయన మోహన్ రెడ్డి అన్ననేమో ఇక్కడ బండ నరసింహ అని ఉంటాడు, మా ఎస్సీఐ అతని, ఎంపీటీసీ. ఆయన చెప్తే ఆయనేమో నేను గోడగిన పెట్టినా అని చెప్పేసి నేను అడ్డం తగిలిన సార్ అక్కడ. నేను పెట్టినయ్యము, ఎట్లా పలకలు ఇప్పిస్తాము ఏపీఎం అని చెప్పేసి అంటే, సరే నేను ఇప్పిస్తా డబ్బులు, నా మీద నమ్మకంతో రాకుండా అంటే మేము బాధలో ఉన్నాం కదా సరిగా అని చెప్పేసి నేను ఊరుకున్న తర్వాత ఏమైంది అని అంటే ఎన్నిసార్లు అడిగినా ఇప్పటి వరకు 1 రూపాయిని ఇవ్వలేదు సార్. ఆ 4 లక్షలు ఇవ్వలేదు, 1 రూపాయిని ఇవ్వలేదు మాకు. 50,000 కట్టినాం మేము లాయర్ కి. 50,000 ఎవరికి ఇచ్చారు? లాయర్ కి. లాయర్ ఎక్కడి నుంచి వచ్చి వసూలు చేసుకుంది? ఇక్కడ ఊర్లోకి వచ్చింది సార్, ఊర్లోకి వచ్చే తీసుకుంది. ఇప్పుడు మీరు ఆ భూమిలో మీరు అంటే మీరు పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ మీరు సార్ టమాటాలు వేసినాము, చిక్కుడు చెట్లు వేసినాము, కంది వేసినాము, చేసినాం సార్. ఆ పొలం చేసుకున్నాం మేము. మరి మీ భూమి మీద ఎందుకు మీరు పట్టాలు చేసుకోలేదు అప్పుడు? మీ ఆయన లేకనే సార్, ఇంకా మాకు తెలియదు, మా మామయ్య వాళ్ళకి ఉండేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు లేక పరిస్థితి మంచిగా వాళ్ళకి తెలియదు కదా సార్, తెలియక వాళ్ళు చేసుకోలేరు. తెలిసిన వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఏమో పట్టా చేసుకున్నారు, వీళ్ళకేమో తెలియక చేసుకోలేరు. మా పొలమే కదా ఎక్కడ పోతుందని వీళ్ళు అనుకున్నారు. ఈడ ఊర్లోకి ఎవరికి లేదు సార్, పట్ట పొలం లేదు ఏసీలకు ఎక్కువ మాత్రం, ఏ ఒకరిద్దరికి ఉన్నదో కానీ పట్ట పొలాలే ఉన్న పొలాలన్నీ ఇట్లా లాగేసుకున్నారు. ఎక్కడ పొలాలే లేవు అసలు. ఇప్పుడు మళ్ళీ ఇక మీరు వాళ్ళని కలవలేదు, వాళ్ళు వచ్చి సార్ ఇంకా మాట్లాడతాం అంటారు కానీ మాట్లాడట్లేదు. ఆ గోడ తీసేస్తామంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు, మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తున్నారు, రానివ్వట్లేదు అక్కడ. సో ఎంత దారుణం చూడండి. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఎక్కడ అంటే చాలా తెర వెనుక జరిగింది. ఆ ఓఆర్సీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అన్నది ఎవరు దాంట్లో కాస్తులో ఉన్నారు, వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు దీంట్లో కాస్తులో ఉన్నారు, ఆక్యుపై చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ పేర్ల మీద సర్టిఫికేట్ ఓఆర్సీ అధికారులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే వీళ్ళు మార్చుకున్నారు ధరణిలో. ఎంత దారుణం ఇది! ఇంత ఘోరంగా దాదాపు కుటుంబాలన్నింటినీ నాశనం చేయాలి. మరి ఎవరో ఆమె అడ్వకేట్ ఇంత దుర్మార్గంగా చేస్తే మీరు అసలు బార్ కౌన్సిల్ ఇట్లాంటి వాళ్ళని బహిష్కరించాలి బయటికి. ఆయన నెంబర్ ఏది? చంద్రశేఖర్ది, చంద్రశేఖర్ నెంబరు 98496667 ఈ శ్రీనివాసరెడ్డి అంటే ఆయన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్కి దగ్గర. వైవి సుబ్బారెడ్డి వచ్చిండ ఎప్పుడన్నా ఇడికి? కొడుకు వచ్చిండా? తెలుస్తలేడుగా, అందరి నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. వైవి సుబ్బారెడ్డి కొడుకేనా? 100% సమ్మిట్ ఇన్ఫ్రా. ఫోన్ ఎత్తలేడు, మెసేజ్ పెట్టిండు. ఓకే, మీదే ఎకరాలు? మాది ఎక్కడ ఉంటారు సార్? ఎక్కడ ఏరియా ఎక్కడ ఉంటది? అక్కడే ఉంటది. ఎప్పటి నుంచి సాగులో ఉన్నారు మీరు? మా తాతల నుంచి ఉన్నారు. మీకు ఎంత వచ్చినాయి మరి? ఎంత ఇచ్చిండు? మాకు ఇస్తే మేము 4 మనదంలో పంచుకున్నాం, 1 మనదంలో. ఎన్ని ఇచ్చారు అంటున్నా? అదే నా 3 లక్షలు ఇచ్చారు సార్. 3 లక్షలు 4 ఇస్తే 50 లక్షలు, 52 లక్షలు ఆమెకి ఇచ్చాం. 52,000 ఆమెకి ఇచ్చిన. 30 ఇస్తే మనదంలో 3 ఇద్దరం పంచుకున్నారు. మరి ఈ 3 లక్షలు నాకెందుకు? నా భూమి వాల్యూ నువ్వు అడగాలి కదా. ఇప్పిస్తాను చెప్పింది అరుణ మేడం. మీకు ఇస్తాం, మీకు భూమి ఇప్పిస్తాం, భూమి లేకుంటే డబ్బులు ఇప్పిస్తాం అని చెప్పింది. చెప్పి డబ్బులు తెప్పించి చేసేసింది మోసం. ఇట్లా మరి ఎట్లా ఇప్పుడు? మరి పరిష్కారం ఏంది? ఎట్లాంటి మీకు ఈరోజు మాకేం తెలుస్తుంది? డబ్బులు లేక మేము ఇక కట్టాలి, భూమి పోతామో కడతా వస్తాయని మేము కట్టాము. అప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు? మీ చిన్నప్పుడు మీ నాన్న కూడా ఇదే సాగు చేసి? మా నాయన కూడా ఇదే భూమి పని చేసే భూమి. ఇంకెవరిది? మీదెన్ని ఎకరాలు? 6 ఎకరం. ఓకే, ఏం చేసే దాంట్లో మీరు? టమాటా, జొన్న, కంది. ఓకే, అది పెట్టినాడు సార్. అది గట్టిగా మాట్లాడు సార్. వచ్చి ఇక మన పోలీసు ఇచ్చిండు. ఏ సారు? ఈ శ్రీనివాస్ సార్. ఇక వకీల్ దగ్గరకు వచ్చి పెట్టిండు మాకు మీద. ఇప్పుడు వకీల్ ఎవరు మాట్లాడారు? వాళ్ళే వచ్చి సార్, వాళ్ళే పెట్టిండు. వాళ్ళే ఇంటింటికి వాళ్ళు. మీదెంత? 6 ఎకరం. మీ ఇద్దరు అన్నదమ్ములా? అద్దెకరం. అది కూడా మేడం వచ్చింది సార్. మేడం వస్తే ఈ పైసలు ఎందుకు ఇస్తున్నాం మేడం అంటే, నేను తర్వాత ఇస్తామా మీకు, అందరికి వాళ్ళకి 8 మందికి ఎంత ఇస్తావో మీకు అంత ఇస్తా అని చెప్పింది. మా అమ్మడాలు చెప్పింది. మా భార్య పేరు మీదకి కాలకడాలు గుంజి నేను అమ్ముకొచ్చి 50,000 కట్టి. నేను
కాలకడాలు నా భార్య ప్రేమికి తీసి ఆడ అమ్ముకొచ్చి కట్టిన కిందకి ఈ పరిస్థితి చేసింది మేడం. ఎట్లన్నా మీరు ఆ ఊరు తెలియదా, అడ్రస్ తెలియదా, ఎట్లా? ఈ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి మీ భూమికి తర్వాత ఈ పైసలు ఇచ్చినాక మేము ఇస్తాము కదా, నమ్మకం లేదా, పెద్ద మనుషులు ఉన్నారు కదా అంటే మేము నమ్మాం సార్. మరి ఫీజు కింద తీసుకున్నా ఉంటదేమో మరి ఆమె. ఫీజు కింద అంటే నువ్వు ఇస్తున్నావు కదా, అలాగే 50 లక్షలు ఇచ్చినా మీకు కూడా ఇస్తా, ఇది మీకు టోకన్ బాగా ఇస్తున్నా చెప్పింది. ఇక్కడ మీదెంతనే భూమి? 20 గుంటలే. ఇంకెవరు మీదెంత? మాదా ఇద్దరికి అర్ధ ఎకరా ఉంది. ఏం వేసేది అందులో? కంది పంట, జొన్న. ఓకే, మరి ఎట్లా మరి మీరు ఇంత మంది ఉన్నారు, మీ భూమి ఎవడో బయట వచ్చి ఎవడో వేరే రాష్ట్రం ఎవడో చెత్తకపోతుంటే ఎట్లా? లాయర్ వచ్చి మా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు లాయర్ మాట వినాల్సింది కదా సార్. మేము లాయర్ న్యాయం చేస్తా అని చెప్పి మోసం చేసాం. వాళ్ళ కుమ్మక్కయింది వాళ్ళకు. ఆమె కుమ్మక్కయి మనకు మోసం చేసింది. మా అమ్మ చనిపోయే స్థితిలో మేము మా అమ్మ గంటలు కుదబెట్టి డబ్బులు ఇచ్చాక మా అమ్మ చనిపోయింది సార్. అయ్యో. మరి ఇప్పుడు మీరు MRO, RDO, కలెక్టర్ దాకా పోయిరా? అక్కడ దాకా వెళ్ళలేము సార్ మేము. ఇప్పుడు అధికారులు ఎవరు ఆ ORC సర్టిఫికేట్ మీరు లేరు, ఇలా వేరే వాళ్ళు ఉన్నారని ఇచ్చిన దొంగ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు కదా? అవును సార్. మరి అడగాలి కదా మీరు పోయి. అడగలేకపోయినాం సార్, మాకు అంత దమ్ము లేదు. ఇంకెవరైనా మాట్లాడతారా? చెప్పే. మాది కూడా అరెకరం సార్. అరెకరం. అప్పుడు మా నాయన వీళ్ళతో పాటు మా నాయన పైసలు కట్టాలంటే ఇక మా భార్య పుస్తకాలు తాడు కుదబెట్టి ఇచ్చేసాం. ఓకే. మా ఆయనకు ఏం తెలియదు సార్. ఈయన ఏజ్ ఉంటుంది, ఆయన ఏజ్ ఉంటుంది సార్. మా నాయన ఫోన్ చేస్తున్నా. హలో మేడం, నమస్తే అండి. అరుణ గారు, నేను రఘు అండి, నేను జర్నలిస్ట్, మన తెలుగు. నా నెంబర్ కట్ చేస్తున్నారు మీరు. చెప్పండి. ఇప్పుడు ఈ ల్యాండ్ ఏమైంది మేడం? ఇది మన ఈ పొద్దుటూరు ల్యాండ్, ఇది ఏం డీల్ చేసిర్రు, ఏం సెట్ చేసిర్రు ఈ రైతులకి మేడం? కట్టు ఒకసారి మళ్ళీ చేయాల నుంచి ఫోన్ పెట్టేస్తుంది కదా ఆమె. పొద్దుటూరు అనే కథమేనా? 30 లక్షలు మింగింది, అవతల పడ్డది, కథం. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంది? The number you have dialed is currently busy. ఎత్తుడు లేదు ఇక. Try later. మీరు డయల్ చేస్తున్న నంబర్. సో ఇంత ఘోరం. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని బార్ అసోసియేషన్ వాళ్ళు బయటికి పంపించేసేయాలి వీళ్ళని. బాబు, ఏ ఊరు మనది? ఆంధ్రానా? ఇప్పుడు ఎవరి ఇంట్లో పెట్టిరు మిమ్మల్ని? చుట్టాల? ఎవరమ్మా ఇల్లు? లోపల ఎవరిది భూమి? ఈ భూమి ఎవరిది? ఇది తెలవదా? మీరు మాట్లాడతారా? ఏంది ఇంతమంది యువకులు ఉన్నారు కదా, మరి ఇంత భూమి పోతుంటే ఎట్లా? మీరు 2021 అంటే మొన్నే కదా, 3 ఏళ్ల కింద జరిగిందే కదా, ఎట్లా జరిగింది? మీరు అందరూ ఉండగా మేమందరం అన్ని గోడలు వేస్తుంటే కూడా మేము జేసీపీలకు అడ్డం పడినాం సార్. జేసీపీలు అడ్డం అంటే మా వాళ్ళు కొంతమందిగా కుమ్మకాయ మొత్తం అంతా మా వాళ్ళని ఒకరిని తీసుకోవడం, మాట్లాడము, 50,000 ఇప్పిస్తా, 1,00,000 ఇప్పిస్తా, 2 లక్షలు ఇప్పిస్తా అని తీసుకోవడము. ఈ పశ్చాత్త భయాన్ని తీసుకోండి, మిగతా మాట్లాడదాము, పెద్ద మనుషులు ఉన్నారు కదా చేద్దాము అని చెప్పి చెప్తున్నారు, కానీ ఎవరు న్యాయం చేయట్లేదు సార్. మరి ఎందుకు న్యాయం చేయట్లేరు నాకు అర్థమవుతలేదు. వాళ్ళు పోతున్నారు, సార్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, అవతల ఎంత తింటున్నారో తెలియదు. మాకైతే వచ్చేసి 1,00,000 వస్తున్నది, 10,000 వస్తున్నాయి అని చెప్పేసి అనేసరికి మా వాళ్ళంతా మేము పేదోళ్ళమే, మా వాళ్ళంతా పేదోళ్ళమే సార్. ఇప్పుడు వాళ్ళ ఆశ ఏముంటది అంటే 1,00,000 రూపాయలు వస్తే నాకు 5 నెలల జీతం వచ్చిందన్న కాన్సెప్ట్ ఏం చేస్తున్నారు, తీసుకుంటున్నారు వచ్చి, కానీ కరెక్ట్ సెటిల్మెంట్ చేయట్లేరు. ఎందుకు చేయట్లేదు అర్థమైతలేదు. ఎన్ని రోజులని దోపిడికి, ఎన్ని రోజులని బడాబాబులు మొత్తం అంతా మా పేదల మీద పడి గ్రామం అంతా ఒకటి. మీ సర్పంచ్ ఏడున్నాడు? మీ సర్పంచ్ మా సర్పంచ్ ఏమన్నాడు, మీరు ఆయన ఉద్దేశంలో కూడా తప్పేమని అన్నారు సార్. మా వాళ్ళందరూ ఆయన దగ్గరికే పోతుంటారు. పోయి సార్ మరి మీరు ఉన్నారు కదా, గ్రామ సర్పంచ్ ఉన్నారు, ఎంతో కొంత ఇప్పేయండి, 5 లక్షలు అంటున్నారు, ఇంకో 1,00,000 ఇప్పి అని అంటారు. కానీ ఈ కోట్లు మీరు అన్నట్టు 10 కోట్లు వలుకుతున్నది. 10 కోట్ల భూమిలో ఇప్పుడు అందరికి 20 గుంటల భూమి ఉంటది. మరి మాకు 5 కోట్లు ఇవ్వండి, పోనీ 2 కోట్లు ఇవ్వండి, 1 కోటి అని అడగరు. 1,00,000 ఇస్తారా, 2 లక్షలు ఇస్తారా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఊరు ఉన్న పెద్ద మనుషులు అట్లా తీసుకుపోయి ఊరు మొత్తం నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఒకవేళ ఈ భూమి పైన మంచి వచ్చింది అనుకో, మీరు ఎస్సీల ప్రతి ఒక్క డెవలప్మెంట్ అయినట్టు ఉంటారు సార్. ఇప్పుడు వచ్చి ఎస్సీలు కూడా తీసుకోండి, ఒకసారి వీడియో తీయండి. ఇప్పుడు డెవలప్మెంట్ ఫర్దర్ డెవలప్మెంట్ ఒకవేళ వస్తాయి,
కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఒక గుంట భూమి లేడలేవు. ఇప్పుడు మరి మీరు అడిగి రావాడు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి అడిగినాము, మొత్తం చాలా గొడవలు పడినాము. గొడవలు పడితే ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే నాకే ఫోన్ చేశాడు ఆయన. నాకే ఫోన్ చేసి మా ఆయనకి ఏం కావాలంటాడు శ్రీనివాస్ రెడ్డి. నాకేం కావాలి సార్? ఇప్పుడు నాతో పాటు అందరికి న్యాయం చేయండి. నాకు ఒక్కరికి ఎందుకు చేస్తారు? 10 మంది మేము ఇక్కడ ఉన్నాం, 40 మంది ఉన్నాము. 40 మంది నాతో పాటు ఉన్నోళ్ళే. అందరికి న్యాయం చేయండి అని చెప్పేసి అంటుంటే వాళ్ళు సరే నువ్వురా అంటారు. కానీ వాస్తవానికి ఎవరికి న్యాయం చేసింది ఏం లేదు. నరసింహారెడ్డి తోటి సెటిల్మెంట్ చేసుకున్నాను శ్రీనివాస్ రెడ్డి, ఆయనే చెప్పాను. నరసింహారెడ్డి ఆయన ఎంపీటీసీ ఆయనతో ఏం సెటిల్మెంట్ అయిందో కూడా మాకు తెలియదు వాస్తవానికి. ఇక్కడ మొత్తం అందరు వచ్చేసి కుమ్మకాయ ఏం చేస్తున్నారు? ఎవరికి ఏమి లా తెలియదు, ఎవరికి ఏమి చదువుకున్నా తెలియదు. మీరు అన్నట్టు వైట్ పేపర్ మీద పెట్టిస్తున్నారు. వైట్ పేపర్ మీద పెట్టిస్తే దాని మీద ఇల్లు కూడా రాసుకుంటారు. రేపు పొద్దుగాల ఇల్లు కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి గెంటేసే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎవరు మాట్లాడేటప్పుడు ఎవరు ఏం చేయనప్పుడు ఎట్లా సార్? ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే ఏమంటారు? మీకు సగం తీసుకొని మాకు సగం ఇవ్వండి. మా ఎమ్మెల్యే మేము కష్టపడి ఆయన కోట్లు వేయించి మేము గెలిపిస్తే ఆయన ఉద్దేశంలో అదే ఆయన మాట్లాడతారు సగం ఆయన. కానీ ఇంకా మేము ఏం చేయాలి సార్? ఇంకొకటి దగ్గరుకోవాలి. పోలీసులు ఏమన్నా అంటే చక్కగా పిఎస్ వస్తారు, నడవండి ఏదన్నా నడవండి బండ్లు ఎక్కండి. ఇంకా మీరు ఏడా చూసుకోవాలి కోట్ల. ఆ సివిల్లో వాళ్ళు ఇంటర్మీడియట్ సార్, వాళ్ళు ఎంట్రీ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఎంఆర్ఓ నుంచి వస్తాయి. మేము ఆల్రెడీ చాలా అంటే చాలా సార్, గత 5 years నుంచి లాక్డౌన్ ఏమన్నా వెళ్ళిపోయిందో. 21 ఎవరు ఆర్డీఓ ఎంఆర్ఓ ఎవరు ఉండే అప్పుడు? అది పేరు తెలియదు సార్, మాకు పేరు తెలియదు. కానీ ఆర్డీఓ అందరు సార్, ఈ గవర్నమెంట్ నాయకులు, ఈ ప్రజా నాయకులు, ఊరుమున్న పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు తీసుకోవడము, పైసలు ఇప్పిస్తామని చెప్పడము, ఆ 1 2 లక్షలు సెటిల్మెంట్ చేయడము, మరి మిగతా డబ్బులు ఇవ్వకపోవడం. మరి ఎందుకు అలా జరుగుతుంది? ఎవరు మోసం చేస్తున్నారు? మీరు మోసపోతూనే ఉన్నారు కదా. మోసపోతూనే ఉన్నాం సార్. మీ వాళ్ళే ఉన్నట్టున్నారు. మా వాళ్ళే ఉన్నారు. మరి మా వాళ్ళే దొంగలు అయ్యారు, మా వాళ్ళే చేస్తున్నారు ఈ పనులని. బయట ఎన్నో రాష్ట్రం నుంచి వచ్చి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రాష్ట్రం నుంచి వచ్చి ఇప్పుడు అట్లనే ఉంటే మేము గట్టిన బతుకుతోటి, గట్టిన పంటలు పెట్టుకోవటం, గట్టినే చస్తోటి. ఇదంతా కథ చేయకుండా ఒకటి అయిపోతుండే కదా. అన్న రాజాలు మేము అక్కడ కూడా పట్టలు అయితే అంటే కూడా మస్తు దిక్కులో తిరిగినాం. మా భర్త చచ్చిపోయిన సంది కూడా నేను మొగోళ్ళ దానిలో ఒక దాన్ని అడవిలో తిరిగినాం. పట్టలు కాలేవు, ఏం కాలేవు. పన్ను రసీదులు ఒకటి ఇచ్చారు. ఆ పన్ను కట్టిర్రు, వాళ్ళ రసీదులు ఇచ్చారు. ఆ రసీదులు పట్టుకొని కూడా దేశం అంతా తిరిగినాం. మరత కాలేదు అది. వాళ్ళు వచ్చి కూడా భూమి వాళ్ళు మాదే అంటే ఆయన గుంజుకుంటేనే మేము ఇడిచిపెట్టి వాళ్ళ తాను 10 రూపాయలు అన్నది తిన్నాం అయితోటి. వాళ్ళు రాలేరు, వాళ్ళు దున్నుకొని పంట పెట్టుకోరు అన్నారు. వాళ్ళు రమ్మంటారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎలగొడితేనే అవు సార్ గిట్లా వాళ్ళదంట భూమి ఎలగొట్టిరు అంటే చెప్తుంటే. భూమి ఆడన్నా అడగాలి సార్. మరి ఆడన్నా రాలేడు కదా. మరి మేము పుణ్యానికి మమ్మల్ని నెత్తి మీద కొట్టి మమ్మల్ని కన్నమ్మ తిప్పల వాడ కూలికి నాలు చేసుకొని బతికేటోళ్ళని మమ్మల్ని బాధ పెట్టి మమ్మల్ని ఎలగొట్టిరు భూమిలోకి వెళ్ళి అంటే మీకు న్యాయమేనా? పెద్ద మనుషులేనా ఇంతకు? మాది కూడా అది ఎకరనే ఉంటది. ఏం సాగు చేసేది అందులో నేను పంట పెట్టుకుంటా, నాది ఉన్నది రూమ్ కట్టిన అవతలకే ఉంటది మా భూమి. హలో నరసింహారెడ్డి గారు. నరసింహ గారు బండ నరసింహ గారు. నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా, తొలి వెలుగు. నమస్తే అండి. ఇప్పుడు మీ ఊర్లోనే ఉన్నా నేను, ప్రొద్దుటూరులో. చెప్పండి సార్. ఈ ల్యాండ్ ఏందే ఈ పంచాయతీ ఈ పాపం మన దళితులది. అందరూ అదే ప్రాబ్లం సార్, మాది కూడా ఉంది కదా అదే ప్రాబ్లం. మీది కూడా ఉందా ఇలా భూమి? మాది కూడా ఉంది, మాకు కూడా డబ్బులు రాలేదు. దొంగ ఎవడు ఇలా? ఈ దొంగ అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ ఇస్తా అని చెప్పి అందరికి ఇట్లానే చేసిండు. ఇస్తా అనేది ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇస్తా అనేది ఏంది? భూమి ఎవరిది? భూమి మాదే సార్. భూమి మీదే. వాడిచ్చేది భూమి మీద అయితే లేదు సార్. అక్కడ ఏం జరిగిందంటే సరే రేట్ కు మాట్లాడారు అందరం కలిసి. అప్పుడు ఎంతకు మాట్లాడారు రేటు? వాళ్ళు పెద్ద మనుషులు ముందే మాట్లాడారు సార్. అప్పుడు నాకు పెద్ద మనుషులు ఎవడండి? భూమి ఎవరిదైతే ఆయనే మాట్లాడాలి. పెద్ద మనిషి ఎవడు మధ్యలో? కాదన్న, నేను ఏమంటున్నా అంటే ఎన్ని లక్షలకి ఒక ఎకరం మాట్లాడిరు? వాళ్ళు రకరకాలుగా మాట్లాడిరు అన్న. ఒక రేటు చెప్పు కదా. 10,000, 20,000? 20,000 ఏం మాట్లాడలేదు. 4 లక్షలు, 5 లక్షలు, 50 లక్షల దాకా, 40 లక్షల దాకా మాట్లాడారు. 50 లక్షల దాకా మాట్లాడారు. 4 లక్షలు ఎందుకు ఉంటదన్న మరి అన్యాయం? 2020 ఎట్లా? కేసు వేసినట్టు కేసు వేసిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చిండట సార్. కేసు అయిన వాళ్ళకి 4 లక్షలకే మాట్లాడారు. మీరు వీళ్ళ పక్షాన ఉండాలి కదా. మీరు కూడా అటే ఉన్నారు అంటున్నారు కదా ఎవరు కొంతమంది. శ్రీనివాస్ రెడ్డి అంటుండు మావోడే నరసింహారెడ్డిని అడిగాను, నరసింహని అడిగాను. వేరు నరసింహనే అది చేసింది నరసింహారెడ్డి చేసిండు. తర్వాత అందరిని అడగండి రైతులను అక్కడ ఎవరు చేశారు. అప్పుడు నా హెల్త్ బాగాలేక సెకండ్ టైం డైలీ ఊర్లోకి వచ్చి అందరికి రైతులకు డబ్బులు ఇచ్చి వెళ్ళిండు ఆయన. రైతులందరికి ఎవరికి ఇచ్చిండు? వీళ్ళందరికీ 4 లక్షలు 3 లక్షలు ఇచ్చిండు కదా. అసలు పాపం ఒక ఆమె భర్త చనిపోయింది. ఏం పేరమ్మా?
సంతోష్ ఆమె కనీసం ఒక రూపాయి కూడా రాలేదట కదా అరెకరం భూమికి. రాలేదు మరి వాడు ఎట్లా ఎత్తుకపోతాడు దొంగ? అదే మరి మీరు మాట్లాడారు ఊరోళ్ళు, మీరు పెద్ద మనుషులు కదన్నా, మీరు మాజీ ఎంపీటీసీ అని అంటారు, సర్పంచ్ ఉంటాడు, ప్రజెంట్ ఎంపీటీసీ ఉంటాడు, మీరు అంతా ఏం చేస్తున్నారు? మాట్లాడినాం సార్, అన్ని మాట్లాడి మమ్మల్ని మోసం చేసి వెళ్ళింది. మరి వాడు వేరే ఊరోడు ఇళ్ళకి ఎట్లా వస్తాడే? మీరు మొత్తం ఇది పలగొట్టి లోపలికి వెళ్ళిపోవాలి కదా. వాడు ఎవడు ఇళ్ళకి రావడానికి? ఆడ ఉన్నోళ్ళందరూ సహకరించారు సార్. ముందు ఎవరైతే వాళ్ళు సహకరించారు, కట్టుకున్నాడు, గుల కొట్టించినాం. అంత అయినాకనే మమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిండు అతను. అది ఇప్పుడు ఈమె అడ్వకేట్ ఎవరు? ఈమె అరుణ ఏడుంటది ఈమె? ఇక వాళ్ళే మాట్లాడారు, మా వాళ్ళే మాట్లాడారు. మీ వాళ్ళు అంటే ఎవరు ఇల్లు? మీ దగ్గరికి ఎవరు వచ్చారు సార్? ఇప్పుడు వీళ్ళంతా రైతులు ఉన్నారు మన. రైతులే పోయి మాట్లాడారు. అప్పుడు ఊర్లోనే మాట్లాడితే తలా 50,000 నేను కూడా ఇచ్చిన అడ్వకేట్ కి. అట్లా అడ్వకేట్ కు ముఖం చూడలే ఏం చూడలే, అందరు 50,000 అంటే అన్న వాళ్ళతో పాటు నేను ఇచ్చిన. ఇప్పుడు ఈ డివివి దానయ్యేది కూడా మీ దాంట్లోకే వస్తుందా? అందరిది వస్తుంది సార్. ఆయనకు అన్ని రవిలు బ్యాగరి వెంకటయ్యలు అని ఉంటది వాళ్ళది. వాళ్ళ నలుగురు ఇద్దరు వాళ్ళ భాగంలో అట్లా ఉంటారు. అందరూ అన్యాయం అయిపోయారు కదా. టోటల్ వేసి మొత్తం అన్యాయం అయ్యింది సార్. మరి ఇంత పెద్ద ఇష్యూ ఇది. ఎంతమంది, ఎన్ని కుటుంబాలు? 50 కుటుంబాలు మొత్తం ఎస్సీలే. మొత్తం ఎస్సీలే. ఇప్పుడు మీరందరూ ఒక తాటి మీద ఉండి వాడొక ఇదేస్తే వాడు ఎట్లా వస్తాడు ఈ లోపలికి భూములకి? సార్ ఊరు దాటి ఊరు లోపలికి ఎట్లా వస్తాడు వాడు? ఇక ఊరోళ్ళే చెప్పారు కదా సార్, ఊరోళ్ళు ఉన్నోళ్ళే ఆడ సహకరించిందని చెప్పాను. అదే అంటున్నా నేను. అయితే వాళ్ళు ఫైల్ మాలను పెట్టి గోడ కట్టించి రైతులంతా భయపెట్టించి వాళ్ళంతా ఉంది స్టోరీ అని చెప్పారు కదా మీకు అవన్నీ. ఓకే, ఏమమ్మా ఇట్లుంది? మీ దాంట్లోనే ఉన్నారు కొంతమంది. వానికి పైసలకి అమ్ముడు పోయినాడు. ఇప్పుడు పక్క రోడ్ వచ్చి ఈడవాడు తొడగొడుతుంటే మనం ఎందుకున్నట్టు ఈడ? మరి మా దాంట్లో ఉన్నందుకే ఇప్పుడు మాకే ఆత పెట్టినట్టు అయింది. మా అన్నం తిని మాకే కడుపు వేసేదానిలో భూమిలో మీరు మేము అన్ని వేస్తాం. పంటలు పెట్టినాము, జొన్నలు పెట్టినాము, కందులు, మక్కలు అన్ని పెట్టుకుంటున్నాం. ఎవరికి ఇష్టమైన పంట ఆడ పెట్టుకున్నాడు, ఎవరి చిరకలు ఆడు. మరి ఎట్లా దీనికి ఏం చేయాలి? మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చినాయి పైసా, మాకు ఎందుకు రావద్దు, మేము కూడా వాళ్ళ సరిగ్గా భూమే కదా మాకు అనేది మేము అనుకుంటున్నాం. మీదెంతమ్మా ఎకరం? ఏడుండే మీ భూమి? ఇక్కడ ఆనే ఉండేనా? ఓకే. తెలంగాణ రియల్ ఎస్టేట్ వీళ్ళు సఫరర్స్ అసోసియేషన్ నుంచి కూడా నరసింహారావు గారు వచ్చారు, శ్రీనివాసరావు గారు వచ్చారు. ఒకసారి మనం మాట్లాడదాం. మీరు ముందు నుంచి ఇష్యూ చూస్తున్నారు కదా, కల్ప్రిట్స్ ఎవరు, దొంగలు ఎవరు? ఇలా దొంగలు మెయిన్ శ్రీనివాసరెడ్డి వాడు, విక్రాంత్ రెడ్డి, వీళ్ళిద్దరు పార్ట్నర్స్. విక్రాంత్ రెడ్డి ఎవడు? వైవి సుబ్బారెడ్డి కొడుకు. ఓకే. అయితే వీళ్ళు నా దగ్గరికి ఒక 8 మంది రైతులు ఆన్లైన్ లో నా విజిటింగ్ కార్డు చూసి నాకు ఫోన్ చేస్తే నేను వస్తే వీళ్ళందరూ నాకు లెటర్ ఇచ్చారు, మాకు ఇట్లా అన్యాయం అయింది, మేము దళితులం అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొని మీకు చేతనైనంత వరకు న్యాయం చేస్తాను, అన్యాయం అయితే చేయను, మీకు న్యాయం చేసేంత వరకు ఏ రకమైన పోరాటమైనా చేస్తాను నేను అని చెప్పాను. తర్వాత వీళ్ళ గురించి వీళ్ళ అడ్వకేట్ తో నోటీసులు కూడా పంపించాను నేను. మా అడ్వకేట్ తోటి నోటీసులు కూడా పంపించినాం. పంపిస్తే వీళ్ళు ఎవరో కూడా తెలియదని శ్రీనివాస్ రెడ్డి రిప్లై ఇచ్చిండు. ఎవరో కూడా తెలియదని రిప్లై ఇచ్చిండు. రిప్లై ఇచ్చిండు నోటీసులలో కూడా. వీళ్ళ గురించి ఎక్కడ ఎస్సీ కమిషన్ కూడా నేను కంప్లైంట్, సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా నేను లెటర్ పెట్టినా. దీని మీద వీళ్ళ గురించి పోరాటం చేస్తా, దళిత సంఘాలందరినీ సంప్రదిస్తా, వీళ్ళ గురించి ఎంత దూరమైన పోరాటం పోవడానికి సిద్ధంగా ఉన్నా నేను. ఓకే. సో ఇప్పుడు ఇది టోటల్ గా వీళ్ళ భూమి అని మనం ఎట్లా నిరూపించగలుగుతాం? ఎందుకంటే వీళ్ళకి పట్టాలు లేవు. సరే, వీళ్ళు కాస్తులో తరతరాలుగా ఉన్నారు. ఈ ఓఆర్సీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా అధికారులు వేరే వానికి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలాంటి డాక్యుమెంట్ అయినా చేంజ్ చేసిరు, ఎలాంటిదైనా ధరణిలో చేంజ్ చేసిరు. వీళ్ళు కూడా దళితులు ఉన్న ఏదో కోటీశ్వర్లు అయితే వీళ్ళు కూడా ఫైటింగ్ చేద్దరు, అక్షరముఖరాని దళితులు వీళ్ళు. ఈ దళితుల గురించి మనం పోరాటం చేసేందుకు నేను ముందుకు వచ్చిన. వాళ్ళ గురించి పోరాటం చేయాలి. ఈ మన ఉన్న అధికారులు ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే నోటీసులు ఇస్తారు, సభగా ఊకుంటారు, అంతవరకే. నీకైనా రిప్లై కావాలంటే ఇస్తారు, యథారీతిగా పని నడుస్తుంటది. ఇప్పుడు అధికారుల ఓఆర్సీ ఎట్లా ఇస్తారు? కాస్తులో ఉన్నది వీళ్ళు కదా, వేరే వాళ్ళకి వీళ్ళు కాస్తులు ఎవరు వీళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తూ ఎవరు అమరేందర్ రెడ్డి వేరే వాళ్ళ తాతల నుంచి ఏదో కాగితం మేము కొన్నట్టు రాపించుకొని అమరేందర్ రెడ్డి అంటే దీన్ని ఓఆర్సీ ఆయన పేరు మీద. తర్వాత శ్రీరామ్ రెడ్డికి వచ్చింది, శ్రీరామ్ రెడ్డి నుంచి మన ఈ విక్రాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి కొన్నారు. ఈ విక్రాంత్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా వీళ్ళెవరు డివి దానయ్య, తర్వాత సుభాష్ రెడ్డితో కూడా మాట్లాడినా నేను. ఇదేంటిది
చెక్ ఇచ్చిండ్రు. అదే 2 లక్షల చెక్ ఎవరిచ్చిర్రు ఇది? శ్రీనివాస్ రెడ్డి అంట. ఆ చెక్కులు పాస్ కాలేదు ఇంతవరకు కూడా కొంతమంది చెక్కులు పాస్ కాలే. నక్కా కృష్ణ పేరుతో 2 లక్షల చెక్ ఇస్తే కనబడతలేదా? ఓకేలే, దాన్ని స్క్రీన్ లో వేసేద్దాం. ఓకే. అయితే ఓఆర్సీలు పుట్టించి ఈ చెక్ బౌన్స్ కేసులు వేయచ్చు కదా, దాని మీద వేయలేదా మీరు? వాళ్ళకంతా తెలియదు. వాళ్ళ ఈ అడ్వకేట్ దగ్గర కూడా ఫీజు నేను కట్టి వీళ్ళ కోసం పోరాటం చేస్తున్నాను. అడ్వకేట్ దగ్గర ₹1 ఫీజు తీసుకొని వెళ్ళని చేయకుండా ఒక 16 మంది రైతులు వచ్చిన నా దగ్గరికి వస్తే అడ్వకేట్ తోటి నోటీసులు పంపిస్తే కూడా వాటి రిప్లై వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని రిప్లై ఇచ్చింది. ఫర్దర్ గా మనం ఇప్పుడు అడ్వకేట్ అరుణ ఎవరు ఆమె తెలుసా మీకు? నాకు కూడా తెలియదు. నేను ఫోన్ లో మాట్లాడితే నా ఫోన్ కూడా కట్ చేస్తుందమ్మా. ఇప్పుడు ఎట్లా దీనికి కార్యాచరణ ఏంది? మీరు కార్యాచరణ ఇప్పుడు దళిత సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నాయన్నా. నేను దళిత సంఘాలన్నీ లేపుతాను. నేను ఎస్సీ కమిషన్ లో పోరాటం చేస్తాను. వీళ్ళందరినీ తీసుకుపోయి ఒక రోజు ఎస్సీ కమిషన్ ముందర కూడా నేను ప్రొడక్ట్ చేస్తాను వీళ్ళని. అవసరం కూడా సెంట్రల్ ఎస్సీ కమిషన్ వరకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు అడగొద్దు కానీ ఎస్సీ మాలనా మాది అని అడగాల్సి వస్తుంది. ఇప్పుడు అంత మాదిగా సామాజిక. ఓకే. ఇది పరిస్థితి. ఈ 240, 241, 249లో ఈ ఫస్ట్ కల్ప్రిట్ ఎవడంటే వీడు శ్రీనివాస్ రెడ్డి అంటాడు. ఫస్ట్ కల్ప్రిట్ ఈ శ్రీనివాస్ రెడ్డిని ముందు పెట్టి ఈ వెనకాల వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇంకా కొంతమంది మిగతా వాళ్ళు ఇందులో భూములు కొన్న వాళ్ళంతా నడిపిస్తున్నారు. చాలా దారుణం, చాలా దుర్మార్గం, అన్యాయం. 55 కుటుంబాలు అన్యాయం అయిపోయి రోడ్డు మీద ఉన్నాయి. దళిత సంఘాలు కూడా రెస్పాండ్ కావాలి. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు దీన్ని టేకప్ చేస్తే ఈ ఇష్యూకి ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఎకరం ఇక్కడ ఎంత లేదన్నా 5 నుంచి 10 కోట్లు మినిమం ఉంటుంది, తక్కువలో తక్కువ. మరి 4 లక్షలు ఏ రకంగా న్యాయం? ఇది ఏ రకంగా న్యాయం? మరి కొన్న భూమి కూడా వీళ్ళు జెన్యూన్ గా కొన్న భూమి కూడా కాదు, దొంగ సర్టిఫికెట్లు తెచ్చి దొంగ పత్రాలు సృష్టించి వీళ్ళు ఆ భూమిని చేజిక్కించుకున్నారు. పేరుకు మళ్ళీ బయట ఏమో వీళ్ళు ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. మీరు ఇచ్చే 3 లక్షలు 4 లక్షలు కొన్ని చెక్కులు ఇంకా పాస్ కాలే, కొంతమందికి అసలు రాలే. దేనికి అది? సో దీని మీద ఖచ్చితంగా మన తొలి వెలుగు ఫైట్ చేస్తుంది. దీని మీద దళిత సంఘాలు ముఖ్యంగా రెస్పాండ్ కావాలి. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న ఈ శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ళ నియోజకవర్గం, కాల యాదయ్య, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కదా ఇది. ఆయన కూడా మాదిగా సామాజిక వర్గమే కదా. ఆయన దగ్గరికి పోతే సగం మీరు సగం తీసుకోరు అంటున్నట. ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా ఎమ్మెల్యే? మీకు సగం నాకు సగం, సేమ్ ఇట్లనే కూడా 111 ఏది మన అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాడి దగ్గర కూడా పోయింది 50 లక్షలు తీసుకుంటే అవతల పడ్డాడు. ఆ రైతులను గాలికి వదిలేసి గిరిజన లంబడోళ్ళని. సో ఇక్కడ కూడా మాకు సగం మీరు సగం తీసుకోరు. ఆల్రెడీ వీడు సగం ఇచ్చి ఉంటాడు నాకు తెలిసి ఎమ్మెల్యే, డౌటే లేదు అందులో. ఇంత మోసపోయారు వీళ్ళు పాపం. సో అందుకే దళిత సంఘాలు రెస్పాండ్ కావాలి దయచేసి. చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది. ఈ భూమిని ఈ రైతులకు వచ్చేలాగా చేయండి. ఒకవేళ ఈ భూమి రాకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి ఆ భూమి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆ భూమి వాళ్ళకి ఆ ధర కట్టించి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.